ఇప్పటివరకు పెద్ది గురించి ఎవ్వరు మాట్లాడినా అది బ్లాక్ బస్టర్ కదా, రైటింగ్లోనే హిట్ బొమ్మ అయిపోయింది. రంగస్థలం కన్నా మోర్ ఎమోషనల్గా మోర్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్తో బెస్ట్ రైటింగ్ అని రామ్ చరణ్ గారు సినిమా స్టార్ట్ అవ్వకముందే చెప్పారు. ఇంకా మన బుచ్చి అయితే ఒక కథ రైటింగ్ స్టేజ్లోనే హిట్ అయిపోవాలి, అది ఎవ్వరికి వినిపించినా సూపర్ అనాల్సిందే, అక్కడే 50% సక్సెస్ కొట్టేస్తామని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. మరి కథని 4 సంవత్సరాలు చెక్కారు ఆయన. ఇవన్నీ విన్నప్పుడు సినిమా మీద నమ్మకం వచ్చేస్తుంది. అండ్ 1 by 1 కంటెంట్ రిలీజ్ అవుతుంటే అది ప్రతిసారి సిక్సర్ కొడుతుంటే ఇంకా దీనికి తిరిగేలేదని ప్రిపేర్ అయిపోవచ్చు. అలా రీసెంట్ టైమ్స్లో నాకు అనిపించిన ఒకే ఒక్క మూవీ పెద్ది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఫస్ట్ షార్ట్ రిలీజ్ అయినప్పుడు కానీ, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, మొన్న వచ్చిన పహల్వాన్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, మీరు ఏది చూసుకున్నా పెద్ది మ్యాక్సిమం ఆడియన్స్ని సాటిస్ఫై చేసింది. అందరూ మెచ్చుకోవడమే దీన్ని. మన తెలుగులో ఇలాంటి అప్లాజులు చాలా రేర్గా చూస్తుంటాం. అందులోని ఇది కమర్షియల్ జానరాతో మిక్స్ అయిన క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఏమో. అలాంటి సినిమాలు సరిగ్గా డెలివర్ చేయగలిగితే చాలా నాలుగు గుర్తుండిపోతాయి. ఈ పెద్దిలో కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ప్రొటాగనిస్ట్ ఇన్స్పైరింగ్ జర్నీని హార్డ్ హిట్టింగ్ వేలో చూపించడం బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే ఏది ఎక్కువైనా వేరే దానికి తేడా కొట్టేస్తుంది. ఒక పక్క హై ఇవ్వాలి, ఎమోషనలైజ్ చేయాలి, యాక్షన్ ప్లస్ డ్యాన్స్ అనేవి కావాలని అతికించకుండా కథలో సిచ్యువేషన్ బట్టి వెళ్ళిపోతుంటే ఫ్లోను డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. మరి బుచ్చిబాబు గారు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలంటే జూన్ 3 ప్రీమియర్స్ వరకు ఆగాల్సిందే. కానీ ట్రైలర్ చూస్తే ఇది చాలా పెద్ద జర్నీలా కనిపించింది. ఫాస్ట్ కట్స్తో ఎడిట్ చేయకుండా చాలా నీట్గా పెద్ద ప్రపంచాన్ని, ఊరి సమస్యని, క్యారెక్టర్స్ని, కాస్ట్ డిఫరెన్షియేట్ని, విలేజ్లో ఉండి క్రికెట్ ఆడుకునే స్టేజ్ నుంచి ఒలింపిక్స్కి వెళ్ళే ఇంక్రెడిబుల్ హీరో జర్నీని 3 minutes ట్రైలర్లో చూపించారు. మెయిన్లీ ఊరి సమస్య అనేది హైలైట్ అవుతుంది. ఆ ఊరి గుర్తింపు కోసం పెద్ది పడే పాటలే ఈ సినిమా కథ. అండ్ ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేంది, ఎవ్వరూ మాట్లాడండి. పెద్ది ఇందులో కుస్తీ క్రికెట్తో పాటు రన్నింగ్ కూడా చేస్తాడని. నేనైతే కబడ్డీ ఉంటుంది అనుకున్నా, కానీ రన్నింగ్ని పెట్టి కొంచెం షాక్ ఇచ్చారు. మొత్తం ట్రైలర్ అంతా చూస్తే ఒకటే అనిపించింది, ఇందులో చాలా డ్రామా ఉందని. హీరో చెరుకు ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు, క్రికెట్ ఆడుకుంటాడు, విలన్తో రైవలరీ, గుర్తింపు కోసం కుస్తీ, మళ్ళీ రన్నింగ్, ఒలింపిక్స్ అండ్ ఢిల్లీ వెళ్ళి కప్పులు కడగడం, సర్వైవింగ్ కష్టాలు. ఇంకో పక్క జగత్ బాబు గారు, మున్నాభయ్య, శివన్న, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా పెద్ద డ్రామాలు అనిపించింది ఇదంతా. స్క్రీన్ ప్లేతో 3 గంటలు ఊపిరి ఆడకుండా చేస్తారని చాలా చిన్న ఆశ కాదు, పెద్ద ఆశ ఉంది నాకు. ఇంత చూశాక బుచ్చిబాబు గారు ఈ కథకి 4 years తీసుకోవడంలో తప్పేలేదు. అండ్ మన తెలుగు స్టార్ హీరో కథకి ప్రాధాన్యం ఇచ్చి అది ఎలా మౌల్డ్ చేస్తే అలా వెళ్ళిపోదాం, దానికోసం లంగొట మీదైనా సైకిల్ తొక్కేద్దామని డిసైడ్ అయిపోయి కంప్లీట్ డైరెక్టర్కి రైట్స్ మొత్తం ఇచ్చడం చాలా అరుదు. ఈ పెద్దిలో రామ్ చరణ్ గారు అదే చేశారు. టు బీ హానెస్ట్, ట్రైలర్ ఫస్ట్ షాట్ నుంచి చరణ్ గారి ఇమేజ్ కన్నా పెద్దిగడి ఎమోషనల్ జర్నీ నన్ను ఇంపాక్ట్ చేసింది. ట్రైలర్లోనే ఇలా అనిపిస్తే బుచ్చిబాబు గారు చెప్పినట్టు సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 20 నిమిషాల తర్వాత చరణ్ గారి ఇమేజ్ని మనం మర్చిపోయి పెద్ది జర్నీలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అది సరిగ్గా కనెక్ట్ అయిందంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. నేను ముందు నుంచి సినిమా మీద చాలా పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నా. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అది ఇంకా రెట్టింపైంది. తెలుగు నుంచి ఒక మంచి డ్రామా బేస్డ్ ఎమోషనల్ జర్నీ చూడాలని పెద్ద కోరికగా ఉంది, విత్ హై స్టాండర్డ్ వాల్యూస్తో. హోప్ ఈ పెద్ది నా విష్ని ఫుల్ఫిల్ చేస్తుందని అనుకుంటున్నా, చేస్తుంది కూడా. అండ్ ఈసారైనా చరణ్ గారి పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డ్స్ గుర్తిస్తే బాగుంది. ఆ స్కోప్ ఇందులో కనబడుతుంది. మరి ఫుల్ మూవీ చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ గురించి రివ్యూలో మాట్లాడుకుందాం. ఇంకా టెక్నికల్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో నైట్ యాక్షన్ ఫైట్ ఏదో ఉంటుందంట, అది అదిరిపోతుందని చాలామంది చెప్పారు. దాన్ని నభకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ట్రైలర్లో షార్ట్స్ ఉంటాయి, అదే సింగిల్ హ్యాండ్తో బైక్ని డ్రిఫ్ట్ చేసే సీన్ ఉంది కదా, అదే ఆ నైట్ ఫైట్. యాక్షన్ బ్లాక్స్ అయితే టోటల్ 4 ఉండబోతున్నాయి అన్నారు. ఒకదాని మించి ఒకటి ఉంటుందంట. నైట్ క్రికెట్ మ్యాచ్ కూడా యుద్ధం చేసినట్టు డిజైన్ చేశారన్నారు. ముఖ్యంగా సినిమా కలర్ గ్రేడింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ప్రతి ఫ్రేమ్ రిచ్గా కనబడుతుంది. దీనికి మరి 350 కోట్లు బడ్జెట్ పెట్టారు. క్వాలిటీ ఎక్కడా మిస్ చేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టు రత్నవేల్ గారు అండ్ టీమ్. అయితే నాకు ట్రైలర్లో రెహమాన్ గారు ఆర్ఆర్ మీదకి పెద్ద ఫోకస్ వెళ్ళలేదు. ఎందుకంటే ట్రైలర్ మొత్తం కథ చెప్తున్నట్టు అనిపించింది. ఫాస్ట్ కట్స్తో ఎడిట్ చేసిన గేమ్ చేంజర్ ట్రైలర్ చూడండి. అందులో ఆర్ఆర్కి స్కోప్ ఉంటుంది, కానీ ఇందులో ఆర్ఆర్ని డామినేట్ చేసే థింగ్స్ చాలా ఉన్నాయి. అందుకే ఫస్ట్ చెప్పా, ఈ పెద్దిలో డ్రామా ఎక్కువ ఉన్నట్టు కనిపించిందని. ఆనెస్ట్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం బుచ్చిబాబు గారు చాలా ఎఫర్ట్ పెట్టారు, అండర్ సుకుమార్ గారి ఆశీస్సులతో. స్క్రీన్ ప్లేలో సుకుమార్ గారు ఇంటర్ఫీర్ అవుతారు కాబట్టి పెద్దికి తిరిగేలేదు. మళ్ళీ చెప్తున్నా, పెద్ది డ్యామ్ షూర్ హిట్ బొమ్మ అవుతుందని నా గట్ ఫీలింగ్. అసలే డ్రై ఇయర్ ఇది. ఈ ఇయర్లో వచ్చే స్టార్ హీరో ఫిలిం మేబీ పెద్ది ఒకటే కాబట్టి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే స్కై ఈజ్ ద లిమిట్. ఇప్పుడు బాధపడుతున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్స్ అందరూ బాగుంటారు. ఇంకా నార్త్లో కూడా ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ క్లిక్ అయిందంటే 1000 crore కేక్ వాక్. కానీ వాళ్ళకి ఎప్పుడేం నచ్చుతుందో చెప్పలేం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అయితే ట్రైలర్లో అన్ని పాజిటివ్సే చెప్తున్నావు, నెగిటివ్స్ లేవా అంటే ఒకటి మాత్రం అనిపించింది, అదే జాన్వి. ఈ కథకి ఆమె క్యారెక్టర్ ఫిట్ అయిందా లేదా అనేది మూవీలోనే తెలుస్తుంది. ఎందుకంటే ఆ క్లీవేజ్ షో అనేది అన్నెసెసరీ ఫీల్ ఇచ్చింది నాకు. ట్రైలర్లో ఆమె ఎంట్రీ రాగానే రెగ్యులర్ ఫీల్ వచ్చేసింది. చూద్దాం ఎలా ఉంటుందో అచ్చేమ్మ రోలు. బై ద వే ఈ సినిమాకి తనే ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది తెలుగులో. మొత్తానికి ట్రైలర్ మాత్రం ఎమోషన్స్తో, ఎలివేషన్స్తో మ్యాడ్నెస్గా ఉంది. ఈ ట్రైలర్ని నిఖిల్ నాదెల్లా ఎడిట్ చేశారు. ప్రీవియస్గా ఆయన ఓజీ, త్రిబుల్ ట్రైలర్స్ కూడా వర్క్ చేశారు. హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పెద్ది ఈజ్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అనే డైలాగ్ మాత్రం గుర్తుంచుకోండి, తర్వాత మాట్లాడుకుందాం.
సో పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత మీ హానెస్ట్ ఒపీనియన్ కామెంట్ చేయండి. సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.